చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగం కోసం ఓ యువతి కన్నతల్లిని హత్య చేసిన కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్ శర్మను కూడా ఆమె చంపేసి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. 2024లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రి పాలైన విజయ్ శర్మకు ప్రణాళిక ప్రకారం చికిత్స అందకుండా చేసి మరణించేలా చేసిందని ఆరోపించారు. ఆయన మృతిపై దర్యాప్తు జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ జైపూర్లో కారుణ్య నియామక ఉద్యోగం కోసం కన్నతల్లిని కుమార్తె ఆయుషి హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తండ్రి మరణానంతరం ప్రభుత్వం ఇచ్చిన కారుణ్య నియామక ఉద్యోగాన్ని తల్లి తీసేసుకుందనే కక్షతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కాలన్న దుర్బుద్ధితో ఈ దారుణానికి ఆయుషి ఒడిగట్టింది. అయితే ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్ శర్మ మరణంలోనూ ఆయుషి హస్తముందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రణాళిక ప్రకారమే వైద్యం అందకుండా చేసి ఆయన మరణించేలా చేసిందని పేర్కొన్నారు. రాజస్థాన్ హైకోర్టులో కోర్టు మాస్టర్ గా పనిచేసిన విజయ శర్మ 2024లో బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని నిందితురాలి మేనమామ రాకేష్ శర్మ తెలిపారు. అయితే ఆయనకు సరైన చికిత్స అందకుండా కుమార్తె ఆయుషి అడ్డుకుందని ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పి దాదాపు 3 నెలల పాటు విజయ్ శర్మ ఆచూకీని దాచిపెట్టిందని వెల్లడించారు. అనంతరం జైపూర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్లు తమకు సమాచారం ఇచ్చిందని రాకేష్ శర్మ తెలిపారు. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన మృతి చెందారని రాకేష్ శర్మ వెల్లడించారు. తనకంటే దివ్యాంగుడైన సోదరుడునే ఎక్కువ ప్రేమగా చూసుకుంటోందని ఆయుషి తరచూ తల్లితో గొడవపడేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తల్లి నీరజ్ శర్మను చంపే ముందు కజిన్ బలరాంతో ఆయుషి చర్చించినట్లు పోలీసులు వెల్లడించారు. తల్లిపై ఉన్న ద్వేషం, తండ్రి ఉద్యోగం రాలేదనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడిందన్నారు. ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతున్న నిందితురాలికి చట్టాలపై అవగాహన ఉందని, ఈ హత్య విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు బలరాం ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు.